హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. నిన్నటి వీడియోలో చెప్పా కదండి గుడివాడ వెళ్తామని. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. 4:30 అంటే పొద్దున్నే తెల్లవారుజాము 4:30 అయింది. నేనైతే లేచి అన్నం వండి పప్పు ఏమో పెట్టేశానండి. పప్పు కూడా ఉడికిపోయింది, తాలింపు వేయాలి. ఇంకా నేను బ్రష్ చేసుకొని నేను స్నానం అయితే చేసేసాను. ఇంకా పప్పు ఒకటి తాలింపు వేసేసి పిల్లలకి నేను క్యారేజ్ వరకు పెట్టేస్తానండి. క్యారేజీలు పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే మా ఆయన కూడా కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళిపోతాము. కరెక్ట్గా 5 గంటలకు అట్లా చూద్దాము. మరి 5 అయిద్దో 5:30 అయిద్దో ఏమైందో తెలియదు. బయలుదేరి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఏముండదు కాబట్టి 1:30లో వెళ్ళిపోతాము గుడివాడ ఈజీగా. అయితే చెప్పా కదండి ఈరోజు అక్కడ సేవకుల కూటమి ఉంది. అంటే మాకు ఏమీ ఉండదండి, లోపల మమ్మల్ని అలౌ చేయరు అనమాట. సేవకులు వస్తారు, ఫాస్టర్స్ అనమాట, ఒక 25 మంది. ఇంకా మేమేమయ్యా అంటే మిగిలిన వాళ్ళకి వంట పరిచర్య ఇవన్నీ చేయడానికి అయితే మేము వెళ్తున్నామండి. ఇంకా ఒక 5-6 పరిచర్య చేయడానికి అయితే వెళ్తున్నాము. ప్రేయర్లో అంటే మేమేమీ వెళ్ళము, వాళ్ళు చెప్పాను కదండి అలౌ చేయరు, ఓన్లీ ఫాస్టర్స్ మీటింగ్. మళ్ళీ లాస్ట్ టైం కూడా పెట్టినప్పుడు మీరు వంటలు చేసుకుని ఉండిపోతారా అంటే సాంగ్స్ కానీ ప్రేయర్ కానీ వినపడుతుంది కదండి అన్నారు. అందులోనూ మాకు వచ్చిన ఫాస్టర్స్లో ఒక ఆయన కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చాడు, అది ఓన్లీ ఫాస్టర్స్ మీటింగ్ అండి, అక్కడ నేను కూడా ఉన్నాను, మామూలుగా విశ్వాసాలను అలౌ చేయరని చెప్పి నేను ముందుగానే చెప్తున్నాను స్టార్టింగ్లోనే. మళ్ళీ తర్వాత మీరు అంతా అనుకుంటారు లోపల ప్రేయర్ జరుగుతుంటే మీరేంటమ్మా వంటలు చేస్తున్నారు అట్లాగని. మేము వంటలే చేస్తామండి. ఈరోజు వాళ్ళ కోసం పరిచయం చేయడానికి మాత్రమే వెళ్తున్నాం అనమాట. మాకు ప్రేయర్లోకి మమ్మల్ని అయితే అలౌ చేయరు, ఎందుకంటే ముందుగానే నేను మీకు చెప్పేస్తున్నా, అంటే తప్పుగా అర్థం చేసుకోకూడదని. అదండి విషయం. ఇప్పుడైతే నేను పప్పు తాలింపు పెట్టేసి పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టేసి క్యారేజీలు ఇక్కడ పెట్టేసి ఇంకా మేమిద్దరం బయలుదేరి వెళ్ళిపోతాము. ఇంకా లోడీ దగ్గర ఫోన్ పెట్టి వెళ్తానండి. ఇంకా వాడు లెగుస్తారో 8కి లేచినా 9కి స్కూలు. మీరు 8కి ఎందుకు లెగుస్తారు అనుకుంటారేమో, ఎగ్జామ్స్ అండి. వాడు ఇంకా 1 గంట దాకా అట్లా చదువుకున్నాడు అనమాట. ఇంకా మరి ఆ మాత్రం రెస్ట్ ఉండాలి కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను ఒకవేళ నేను కూడా 8కి అట్లా ఫోన్ చేస్తాను. ఇంకా లేచి రెడీ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు, నేను క్యారేజ్ కట్టా కాబట్టి. అదండి విషయం. ఇంకా సాయంత్రం ఇంకా మా దేవి ఉంది కదా, దేవి చూసుకుంటుంది పిల్లలని అయితే. ఇప్పుడైతే ఇంకా పప్పది తాళం పెట్టి క్యారేజీలు పెట్టేసి మేమైతే బయలుదేరిపోతాం. టైం అవుతుంది, మళ్ళీ కలుగుతాం. ఈ తింటాడో తినడు, ఇక్కడ ఎదురునే పెట్టినా అవి తినేస్తారు. అవి నేను మామూలుగా కొన్నే తెచ్చాక 100 గ్రామ్స్ తింటే మళ్ళీ తెద్దాంలే అని, మళ్ళీ వేస్ట్ చేశారు ఇంకో. పాలకూర పప్పు అయితే చేశానండి నేను పిల్లలకి. ఇంకా పప్పు అయితే ఇంకా చక్కగా ఈజీగా తినేస్తారు, ఇంకేం కూర పెట్టినా ఇంకా తినరనమాట. పాలు అయితే కాసేస్తున్నా, మళ్ళీ చిన్ని బాబులు వేసి పాలు కాసుకొని టైం అయిపోతుందండి, ఇంకా తాగనమాట. ఇంకా ఏంటిది నానబెట్టుకున్నారు బాదం పప్పు, జీడిపప్పు, జీడిపప్పు కాదు బాదం పప్పు, ఇవి నల్ల కిస్మిస్ అండి. ఇంకా లేచి వాళ్ళు బ్రష్ చేసుకొని అవి తినేసి కొద్దిగా పాలు తాగి అన్నం కూడా తినమన్నా, ఎందుకంటే మీరు చాలామంది అడగచ్చు పిల్లలకి ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ పెట్టచ్చు, కానీ మా పిల్లలు కానీ మా ఆయన కానీ టిఫిన్ చేయడానికి అయితే ఇష్టపడరండి. పొద్దున్నే చక్కగా వంట చేసేస్తే చక్కగా అన్నం తినడానికే ఇష్టపడతారనమాట. అందుకని చెప్పి నేను వంట ఎక్కువ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా అందుకని ఇంకా చిన్నబాబుకి అయితే పాలు కాసేస్తున్నా. ఇంకా బాదం పప్పు అదేంటి కిస్మిస్ నానబెట్టుకున్నాడు వాడు.
ఇంకా డేట్స్ ఉన్నాయండి. ఇంకా ఇవి తినేసి వాడు ఆ పాలు తాగేసి అయితే వెళ్తాడు. నేను ఇప్పుడు ఇంకా కొన్ని దానిమ్మ గింజలు కూడా ఒలిసి బాక్స్లో పెట్టేస్తా. వాళ్ళంతలో వాళ్ళు ఒలుచుకొని తినాలంటే ఇక తినరు. ఎందుకంటే మళ్ళీ నేను లేకపోయినా నా మనసు అంతా ఇక్కడే ఉండిద్ది పిల్లల మీద. ఎవరికైనా అంతే కదా ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ వాళ్ళు తీసి పెడితే తింటారు, మళ్ళీ ఆ టైంకి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, హడావిడి పడతారు. అదే మనం ఉన్నామంటే జాగ్రత్తగా లేపి అన్నీ చక్కగా పెట్టి పంపిస్తాం కదా. ఇంకా మళ్ళీ వాళ్ళు తినకపోతే ఏదో ఫీలింగ్ వచ్చేసిద్ది అనమాట. ఇంకా నాకు అందుకని కొన్ని దానిమ్మ గింజలు కూడా ఒలిచి అయితే నేను పెట్టి వెళ్తాను. దీంట్లో బాక్స్ ఉంది అక్కడ పెట్టి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే క్యారేజీలు పెట్టేసి అన్నీ సదిరేసి పిల్లలకైతే అప్ చెప్పేసాను. లోడీని కొంచెం లేపి చెప్పేశానండి. ఇంకా చిన్నబాబుకి కూడా పాలు కాసేసి వాడికి అన్నీ అక్కడ పెట్టేశాను. ఇంకా ఇదిగోండి ఫ్రూట్ దానిమ్మకాయలు ఒలిచి పెట్టేస్తున్నా. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాడు లంచ్ బ్రేక్లో కానీ లేదా ఈవినింగ్ వచ్చాక కానీ తింటాడని ఇంకా ఈ బాక్స్తో ఒలిసి పెట్టేస్తున్నానండి. ఇంకా ఇది వలవంగానే మేమైతే ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరిపోయాము. గుడివాడైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా టైం 5:30 కావస్తుంది. జనాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారనమాట. ఈ పాల వాళ్ళు వీళ్ళంతా టీ తాగే వాళ్ళు వీళ్ళు కనిపిస్తున్నారు. 5:30 అయితే అయింది, స్టార్ట్ అయిపోయాము. చూద్దాము మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది. దారిలో అయితే గంగూరు వచ్చిన తర్వాత అయితే టీ తాగుదానే వెళ్తున్నాడండి ఈయన. ఇప్పుడు టీ తాగేసి అయితే మేమైతే బయలుదేరిపోతాము. టైము 10 నిమిషాల దాకా 6 అయింది. ఎంత అయింది టైం? 7:30 అయింది. చర్చి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇగోండి ఇవి అభిమానంతో ఫస్ట్ ముందు వచ్చి పలకరిస్తాయి అనమాట. నిండు తీయలేదు అట్లా. ఇప్పుడైతే ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. రోడ్డు మీద వచ్చి ఆపాము బండి. ఎంత అయింది టైం? ఇంకా ఎంటరాలా? 7:40 అయింది. ఏదో వస్తుంది లైట్గా, అయినా తుఫాను అంట. మరి ఎంత వస్తుందో రాదో తెలీదు. కూల్గా ఉంటుంది వాతావరణం, చల్లగా చలిగాలి వేస్తుందిగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చర్చి దగ్గరికి వచ్చాను చెప్పాను కదండి. ఈరోజు అయితే సేవకుల మీటింగ్ ఉంది, వంటలు అవి చేయాలి. దానికోసం అయితే ఏర్పాట్లు అవి చూసుకుంటున్నాం అన్నమాట. సార్ నాకు పూల చెప్పులు కొనిపెట్టిందంట. నువ్వే కొనుక్కున్నావు, సెలెక్ట్ చేసి ఉంటుంది. అమ్ములు టేస్ట్ లా ఉంది కదా. ఏ టేస్ట్ అది? అమ్ములు ఎక్కడికి వెళ్ళిపోద్ది డైలాగ్ విన్న తర్వాత. రెండు కొట్టమందిగా నీరసం అయిపోయినట్టుంటాడు కదా.
టీ పెడుతున్నావా? టీ పెడుతున్నా. కూర ఉంది, నాకు ఉల్లిపాయలు కావాలి. కూరకే అదే అదే ఎన్నుకోయాలి, ఎన్ని కోసానా? ఎంతవరకు వచ్చినాయి వంటలు? హనీ వండుతుంది ఇవాళ. హనీ వండితే ఇంక తిన్నట్టే. ఇంట్లో చేసావు లేదా? మాకు పెట్టావా? మేమైతే వంటలు స్టార్ట్ చేసామండి. కట్ట అయితే పెట్టేసాము. ఇంకా మటన్ కర్రీ అయితే వేసేసాను. దానికోసం ఆ మసాలా అంతా కూడా వేపుతున్నాం. కోటం అయితే స్టార్ట్ అయిపోయింది, అది కూడా చెప్పు. కోటం స్టార్ట్ అయింది. లోపల అయితే సాక్ష్యం చెప్తున్నారు. లోపల ప్రేయర్ అయితే జరుగుతుందండి. 4 గంటల వరకు అయితే ప్రేయర్ జరిగింది. బోటి దెబ్బ ఉడకబెట్టేస్తున్నావు. వండి కలిపి పెట్టేమందిగా పెట్టి ఎంతైనా చాలు. అంతెందుకు? లక్కీకి వంట నేర్పిస్తున్నా. వంట నేర్చుకుని చేస్తున్నా ఇంటి దగ్గర కొన్ని రకాల కర్రీస్. మీ అత్తగారు వద్దులే అమ్మ, మేమే చేసుకుంటాం. సంఘాలను బట్టి వాడున్నారు. సహవాస వాక్యములు మేము ధ్యానం చేస్తున్నాం. నాతో మాట్లాడు, కింద నుంచి ఈ మాటల చేత ప్రార్థించుటయందును పని కలిగి బోధించుటయందు ఏం కలుగుతాం మేము? పని. మన పనే కావాలి. మన పనేంటి? ప్రార్థించడం, బోధించడం, ధ్యానించడం. ఇంట్లోనే బియ్యం నానబెట్టండి. దేవునికి ప్రీతికరమైన ఒకటి వచ్చింది. తెల్లపాలకు వంట నేర్చుకోవాలంటే నువ్వు బాగా కలపాలి ముందు. నైపుణ్యం, పనిలో నైపుణ్యం. మనం ఇల్లు పట్టుకోవడానికి నువ్వు కలుపుతానే ఉండాలి ఇంకా. అది కలిపగింది. ఇతర దేవునికి పని ఉన్న తుమ్మకల్లా
ఏం తెలుసుకున్నాడు దేవుడు గుర్తించి దేవుడి సేవలో దేవుడు పెట్టాడు ఉద్యోగి దేవుడు ఓకే ఫ్రెండ్స్, ప్రేయర్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుందేమో. ఇంకా 3 గంటలు ప్రేయర్ అయితే ఉండిద్ది. ప్రేయర్ జరుగుతుంది, మేమైతే వంటలు అయితే చేస్తున్నాం. నేను బిర్యానీ అంటే బగారా రైస్ మటన్ కర్రీ ఉడుకుతుంది. ఇక్కడైతే కట్టా పెట్టేసాను. ఇవన్నీ కట్టా కూడా పెట్టేసాను. బోటీ అయితే ఉడకపెట్టి పెట్టాము, బోటీ గొంగూర వండడానికి. ఇంకా వంటలు అయితే అవుతున్నాయండి, చూద్దాము ఏ టైం అవుతుందో. ఎల్లుల్లిపాయలు 1-2 ఉంచండి, అయితే 1 ఉంచండి, దేనికైనా ఉపయోగపడుతుంది. అది ఫ్రెండ్స్ విషయం. అయితే ఇంకా వంటలు అయితే అవుతున్నాయి, చూద్దాం ఎప్పుడు అవుతుందో వంట. నువ్వు ఇదయ్యి మిక్సీ అల్లం పేస్ట్ వెళ్ళి మళ్ళీ వేసింది మొత్తం అల్లమే ఉంది అందులో. ఒకటి ముక్కలు వదిలి అల్లం ముక్కలే వస్తాయి అందులో. సో అది రెడీ అయిపోయింది, నేనే ఇంకా రెడీ అవ్వాల్సింది. కూరలో కొత్తిమీర ఇప్పుడైతే చేసిన తర్వాత కూడా అట్లా దించిన తర్వాత వేస్తేనే బాగుంది. ఇది మళ్ళీ కడిగి నీట్గా అది అలాగా కొంచెం వాటర్ వద్దు కానీ నువ్వు ఏంటి నువ్వు అక్కడ పెట్టాలి దబరాలు. నేను దీని మీద కాల్చారు వేసేస్తాను. బోటి వండేస్తున్నావా? కాల్చారు తీయి అవన్నీ పెట్టుకున్నాను. బాబు ఇక్కడ పసుపు కాదు అన్నీ తీసుకెళ్ళిపోయారండి. ఆంటీ అక్కడ అయిపోయిందా వంట? కలుపుతూనే ఉన్నాను నువ్వు పొద్దున్న కలపడం ఇచ్చాను. కట్టేసారు కట్టేసాం. అయిపోయింది. యేసుబాబుకి పచ్చడి ఏదో చేయించాను. నన్ను చంపేది చేయకపోతే. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసి పచ్చిమిరకాయలు పచ్చడి చేసావా? పచ్చిమిరకాయ టమాటా. పొలం పనులకి వెళ్ళిన వాళ్ళు తెచ్చుకొని తింటారు కదా పచ్చిమిరకాయ పచ్చడి, కారం. పొలాల్లో కూర్చొని తింటారు. కొద్ది క్యారేజీ పెట్టుకొని
లోపల ఏమి వండుతున్నారు? మజ్జిగ చేస్తున్నావు నువ్వు? చపాతీ రాసేసి నేను అక్కడాన్ని తీసుకుంటే డాక్టర్ ఫోటో కావాలన్నా అది బాబాయ్ కడిగించారంటే కడిగించుకొచ్చాడు. ఇటే ఉంది నా మొహం. ఎగ్స్ వేపుతున్నారా మీరు? అక్కడికి వెళ్ళాలంటే మేము వాటలానే అప్పుడు చెప్పుకున్నాము. అదేదో ఇక్కడ చపాతీ చేస్తున్నప్పుడు ఫోటో దించేసేసి ఇచ్చేసామంట. అదే రాజేసి అలా కలిసి వచ్చింది. గుర్తొచ్చింది నాకు. ఎలా ఉంది అప్పుడైతే అందరూ ఇచ్చారు. వీడియోస్ అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడే అర్థమైంది. అవునా మరి ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని వాడుకుంది. ఐడియా రాలే 2 రోజుల తర్వాత వచ్చింది. మరి సెంటర్కి వెళ్తే ఎవరి వాటిల దగ్గర నిలబడి తీసేవాళ్ళు. ఇవి తెచ్చాక ప్లాస్టిక్ ఎందుకు నా మొహంలోనే పెడుతున్నావు? అందులో కొట్టేద్దామా? అట్లా పోయి మనం గట్టేదని పెట్టుకుంటే అయిపోయిందా? అయితే పాత అయిపోవచ్చు. అదే పెట్టేది అయిపోయేది. వేడెక్కి దానికి కూడా బండ కావాలి. బండ వస్తుంది గడ్డలు తెస్తే పెట్టాలి. మొదలుపెట్టి సాంబార్ దాంట్లో పెరుగు చట్నీ లోపలే ఉన్నాయి కలపాలి. అక్కడే కలపండి అండి. పెరుగు ఉంది కదా అవి కోసే 2 కలుపు. అది ఒక సైడ్కి ఇదైంది కదా. ఏంటి కావాలన్నా తెచ్చారు. అమ్మా ఈ మూడేగా అంతే. అందరు తింటున్నప్పుడు ఇక్కడ అంతా ఫస్ట్ రాజుగా ఇదే
ఇంకేం లేవు. అంతే చూడండి కాల్చోరవా సాంబార్ ఎల్లి లోపల ఉన్నాయి, రెండు ఉన్నాయి. పెరుగు చట్నీ కూడా లోపల పెట్టేస్తాం. ఇగో ఈ రైస్ కూడా లోపల లోపల పెట్టడానికి ఎంత ప్లేట్ ఉంది ఆహా చిన్న పెట్టుకో. ఏమన్నా చేసారా ఏది మా వంటలకి ఎరువులు చెప్పండి. అదే పచ్చడి ఎగ్గు ఆయన తోట చికెన్ తప్ప చికెన్ తప్ప ఎదురు సూపర్ టేస్ట్ బాగుందా? సూపర్ టేస్ట్. ఇంకా నువ్వేం వేసుకోలేదు కదా, గోంగూర పోటీ వేసుకోవాలా? మటన్ వేసుకున్నాను, ఆహా. చట్నీ చట్నీ ఇంకా టేస్ట్ కోడిగుడ్డు సూపర్ టేస్ట్. అంటే మీకు ఏం కావాలి? మనందరి ప్రయాణం కోసం ఈరోజు సావుకురాలు సర్వని ప్రార్థన చేస్తారు. సెలవు తీసుకుంటారు. ఇదిగో ఆరు అయిపోయింది, ఇంకా నాకు కూడా పెడితే తినేస్తారు. అందరికీ నేను పెట్టాను కానీ నాకు నువ్వు పెట్టు. ఇక్కడ టేబుల్ కూడా ఉంది. ఆకలి వేస్తుంది. సరే ఇప్పుడు మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ
బాగుంది, చాలా బాగుంది.